సార్ వివేకానంద రెడ్డి మరణించి 6 సంవత్సరాలు అవుతుంది ఈరోజు. మరణం దగ్గర నుంచి కూడా సునీత గారు పాపం పోరాడుతూనే ఉన్నారు. ఈవెన్ ఈ కేసులో సిబిఐ అస్తిత్వం మీద కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. సిబిఐ ఆఫీసర్స్ కూడా కొంతమంది నిందలు మోయాల్సి వచ్చింది, అలాగే కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. కానీ ఈ 6 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా సునీత సేకరించినన్ని ఆధారాలు సిబిఐ వాళ్ళు కూడా సేకరించలేకపోయినట్టే కనిపిస్తోంది. ఎందుకంటారు? ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదు. నిజంగానే సిబిఐకి మరి స్పందించాల్సిన అవసరం లేదంటారా? మీరేం చెప్తారు? రాజకీయ హత్యలు జరగటం కానీ లేకపోతే ఆస్తి కోసం తగాదాల్లో కుటుంబ సభ్యులను చంపటం కానీ కొత్త కాదమ్మా. కానీ ఇది చాలా భిన్నమైన కేసు. 2 రాష్ట్రాల్లోనూ చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది, ప్రజలను ఉలిక్కి పడేలాగా చేసింది. మరీ ముఖ్యంగా కడప జిల్లా ప్రజల్ని. అసలు ఆయన చనిపోయిన తెల్లవారి వేకువజాముకే కడప జిల్లా మొత్తం ఉడికిపోయింది. కానీ మనలాంటి వాళ్ళు బయట స్క్రోలింగ్లు ఏం చూస్తున్నామంటే గుండెపోటుతో వివేకానంద మృత్యాన్ని మనం చూస్తున్నాము. పులివెందుల చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ కడప జిల్లాలో కూడా ఒక బొగ్గుమన్నట్టుగా అది కుటుంబ సభ్యులే చంపారు. ఇది ఇంత దారుణమైనటువంటి సంఘటన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో జరగటం, వివేకానంద రెడ్డి గారికి జరగటం, చంపిన వ్యక్తులు కూడా వాళ్ళు చెప్పేశారు, ఈ అవినాష్ రెడ్డి వీళ్ళ గ్యాంగే చేసింది, బయట వాళ్ళు ఎవరూ చేయలేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం వివేకానంద రెడ్డి గారిని అడ్డం తొలగించుకోవటం కోసం వీళ్ళ అరాచకపు రాజకీయాలు, నీచ రాజకీయాలు ఆయన ఎలా చేయటం లేదు. మరీ ముఖ్యంగా షర్మిలని కడప ఎంపీగా పంపాలనేది ఆయన పట్టుదల. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి ముద్దుల కూతురామి, రాజశేఖర రెడ్డి గారు లేడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి అభిమతాన్ని మనం నా హయాంలో అయినా సరే అమలు చేయాల్సిందే. అప్పటికి ఆయన నిజానికి బ్రతుకున్న వాళ్ళలో ఇంటి పెద్ద, వయసు రీత్యా వైఎస్ ఫ్యామిలీలో. కాబట్టి ఆయన దాదాపు ఒక ఆదేశించాను అనుకున్నాడు, కానీ తన సొంత కుటుంబంలో ఆ అర్ధరాత్రి పూట తన్ని ఇంత దారుణంగా చంపుతారు అంటే సొంత కుటుంబీకులు, రక్త సంబంధికులు చంపుతారని ఆయన కల్లో కూడా ఊహించలా. అటువంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదు తనకు తానుగా. తర్వాత అన్న కొడుకు పార్టీకి అర్ధరాత్రి దాకా ప్రచారం చేసి వచ్చి ప్రశాంతంగా ఆయన నిద్రపోతే ఆ రోజు ఆయనకి కాళ్ళరాత్రి చూపించారు. ఇది అక్కడ ఉండే కడప జిల్లాలో ప్రజలు, మరీ పులివెందుల నియోజకవర్గం ప్రాంత ప్రజలకి ఇవాళకి కూడా ఆయన కళ్ళల్లో కనపడుతున్నాడంటే నమ్మాలి మనం. ఎందుకంటే ఆయన తల్లో నాలుకలాగా వ్యవహరించేవాడు, ఎంత చిన్న వ్యక్తి వెళ్ళినా కూడా ఆయన ఆదరించాడు. అటువంటి వ్యక్తిని వీళ్ళు చంపటం అనేది సునీతారెడ్డి అన్నట్టు నిజంగా బాధితులు అంటే సొంత కుటుంబీకులు ఎవరైనా కూడా బాధపడతారు. ఇక్కడ సంఘటనలో మిగిలిన చంపిందే కుటుంబ సభ్యులు కాబట్టి ఆయన భార్య కూతురు మాత్రమే బాధపడే పరిస్థితి. మిగిలిన వాళ్ళు అంతకులు అక్కడ వాళ్ళందరూ కూడా దాంట్లో కుమ్మక్కై ఉన్నారు కాబట్టి వాళ్ళకేం బాధ లేదు. అట్లాగే ఆమె 6 ఏళ్ళు అయిపోయినా కూడా ఇవాళ కేసు ఒక దశకు కూడా ముందుకి, అంటే యాక్చువల్గా అసలు మర్డర్ కేసులు ఏదైనా సరే వితిన్ 6 monthsలో ట్రయల్ కూడా అయిపోవాలి, ఎక్విటల్ అన్న అవ్వాలి, లేకపోతే కన్విక్షన్ అన్న అవ్వాలి. కానీ అట్లాంటి ఇంత సెన్సేషన్ మర్డర్ కేసులో కన్విక్షన్ కాదు అసలు ట్రయలే మొదలవలేకపోయిందంటే నిజంగా కూడా అది సిబిఐకే కాదు అసలు రాష్ట్ర ప్రజలకు కూడా అవమానకరమైన అంశం. దానికి తోడు ఈ చనిపోయిన కొద్ది రోజుల్లోనే చీఫ్ మినిస్టర్గా సొంత అన్న కొడుకే అయ్యాడు. ఆయన అప్పటికి సిబిఐ ఎంక్వైరీ కావాలని హైకోర్టులో పిటిషన్ వేశాడు, తర్వాత సీఎం అయిన తర్వాత తీసేసుకున్నాడు. కాబట్టి అంతకులు అనేది నేను చెప్పా కదా ఇంతకుముందు, ఇద్దరే బాధితులు ఉన్నారంటే బాధపడుతున్నారంటే అంత పెద్ద కుటుంబంలో మిగిలిన వాళ్ళంతా ఆయన సావు కోరారు. ఆ సావుని చంపడానికి 40 కోట్లు సుపారీ ఇచ్చారు, దాన్ని ఆర్గనైజ్ చేశారు. చంపొచ్చిన తర్వాత వాళ్ళకి టీలు కాఫీలు కూడా అవినాష్ రెడ్డి ఇంట్లో ఇచ్చి పంపించారు, అంత మర్యాదలు చేశారు. చంపే ముందు ధైర్యం ఇవ్వడానికి వాళ్ళింటోనే రిసెప్షన్ ఇచ్చారు. అంటే ఇది విచిత్రమైన కేసు. ఎందుకు చెబుతున్నానంటే రాజకీయ లబ్ధి కోసం చంపి ఇంత పెద్ద కుటుంబాల్లో, అందులోనూ ఫ్యాక్షన్ ఇదిగా ఉన్న రాయలసీమ జిల్లాలో ఇంతవరకు ఎక్కడ జరగల. సొంత కుటుంబంలో వాళ్ళు బయట వాళ్ళని చంపితే ఇవాళ సునీత్ గారు అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఏ ఎలక్షన్ మీటింగ్ మీద అటాక్ చేసి లేకపోతే ఎలక్షన్ నుంచి వస్తున్నప్పుడు కారు మీద అటాక్ చేస్తే బాధపడాల్సిన పని లేదు. సొంత కుటుంబ సభ్యులు చేసినందుకు బాధపడుతున్నారు. తర్వాత ఆ కేసును ముందుకెళ్లకుండా ఆపుతున్నది కూడా సొంత కుటుంబ సభ్యులే. ఆమెన్నట్టు ఇందులో ఈ కేసుకు సంబంధించి సాక్షులు కానీ లేకపోతే దాంట్లో ఏదో ఒక విధంగా సంబంధం ఉన్న వ్యక్తులు 6 వరుసగా చనిపోయారు. అందులో 40 ఏళ్ళ కూడా నిండని శవానికి కట్లు కుట్లు వేసిన అభిషేక్ రెడ్డి ఉన్నాడు. తర్వాత కటిక శ్రీనివాసరెడ్డి అనే ఒక సాక్షి 47 ఏళ్ళ అతను, తర్వాత కల్లూరి గంగాధర్ రెడ్డి, తర్వాత డ్రైవర్
ఎవరైతే ఈయన్ని తీసుకెళ్లాడో జగన్మోహన్ రెడ్డిని, భారతిరెడ్డిని అక్కడికి కార్ డ్రైవర్ నారాయణ యాదవ్, తర్వాత ఈసీ గంగిరెడ్డి ఎవరు భారతి తండ్రి, ఆయన చనిపోయేటంత పరిస్థితి ఏం లేదు. ఆయన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి అధినేత. ఇంకొక విషయం ఇక్కడ ఏం చెప్పాలంటే, నిజానికి చనిపోగానే తెలియగానే బయటికి ఈ వార్త అక్కడికి వెళ్ళిన వాళ్ళలో గంగిరెడ్డి కూడా ఒకడు. ఎందుకు గంగిరెడ్డి వెళ్ళాడంటే నిజంగానే హార్ట్ అటాక్తో చనిపోయాడన్న ఆదుర్దాతో వెళ్ళాడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎలాగూ లేడు, ఈయన ఈంకుడే కదా. కనీసం ఆ కుటుంబంతో అతనికి దాదాపు 35 సంవత్సరాల అనుబంధం ఉంది, అంతకుముందు స్నేహం ఉంది. కానీ ఎప్పుడైతే అతను ఆయన రక్తంలోనూ ఇంత గొడ్డల దెబ్బలకి గురై చనిపోయాడో వెంటనే ఆయన కేసు అర్థమైపోయింది. ఆయన ఎమోషన్ అయిపోయి వాళ్ళని నిందించాడు. ఏంటి ఇట్లా చేస్తారా మీరు మనిషిని అని. బయట వాళ్ళు వెళ్ళి వివేకానంద రెడ్డిని ఆ రకంగా చంపుతారంటే నమ్మేటంతటి వ్యక్తి కాదు. గంగిరెడ్డిలో ఆ కుటుంబం గురించిన ప్రతి అంశం తెలుసు, అప్పటికే ఇంటర్నల్గా జరుగుతున్న రాజకీయం తెలుసు, దీని వెనకాల ఉన్న వ్యక్తులు తెలిసి అవినాష్ రెడ్డిని వాళ్ళ మందలిచ్చి కొంచెం బరస్ట్ అయిపోతున్నాడు. బరస్ట్ అవుతుంటే ఆయన్ని కూల్ డౌన్ చేసేసి పక్కకు పంపించేశారు. ఈ కుట్లు కట్లు వ్యవహారం నీకేం వద్దు అని చెప్పి అప్పుడు మళ్ళీ అభిషేక్ రెడ్డిని పిలిపించారు. ఇంకా కాంపౌండర్ ఇంకొక అతను వచ్చాడు. అట్లా ఆయన చనిపోవటం కూడా చాలా అనుమానాలు కలిగిస్తుంది. ఎందుకంటే రేపు ట్రయల్ మొదలైనప్పుడు ఫస్ట్ వెళ్ళిన వాళ్ళలో దాంట్లో ఆయన పేరు ఉంది. వెరీ ఫస్ట్ స్టేజ్లో ఆ క్రైమ్ సీన్ చూసిన వ్యక్తుల్లో ఈసీ గంగిరెడ్డి పేరు ఉంది. కాబట్టి బయటికి ఎట్లా వస్తాయి అన్న దీని మీద ఆయన చనిపోయాడు. ఆ తర్వాత అభిషేక్ రెడ్డి తర్వాత ఇతను ఇప్పుడు రంగన్న ఓన్లీ ఇప్పుడు నిజంగా కనుక వివేకానంద రెడ్డి గారికి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందనుకుంటే రంగన్న లాంటి ముసలి వ్యక్తిని అక్కడ పెట్టుకోడు కదా, ఇంకా కొంతమందిని పెట్టుకున్నాడు. రంగన్న కూడా చూశాడు, తను సైలెంట్గా మొత్తం సిచ్యువేషన్ని సైలెంట్గా కూర్చోమన్నారు, కనీసం చంపకుండా వదిలేరు. అదొక్కటి వాళ్ళు చేసిన పని. ఇప్పుడు సునీత గారు చెప్పేది ఏంటంటే ఇది కాకుండా ఇప్పుడు నేరస్తులు కూడా చనిపోతున్నారు. ఇప్పుడు శిక్ష అనేది పడితే మొన్న మనం మిర్యాలగూడ కేసులో చూసాం. ఆ అమ్మాయి ఏముంది, కూతురు అమృత, నా తండ్రి కూడా ఉండి శిక్ష పడితే నాకు అదొక తృప్తి ఉండేది, తనందరూ తను చనిపోవటం వలన శిక్ష తీసుకోలేకపోయాడు అంది. అట్లాగే ఇప్పుడు సాక్షులతో పాటు ముద్దాయిలు కూడా చనిపోతున్నారు. ఇప్పుడు బాధ ఏంటంటే మేము బాధపడుతున్నాము, కానీ ముద్దాయిలు కూడా ఒకడొకరిని తీసుకెళ్ళి చివరికి శిక్ష చేయడానికి ముద్దాయిలే మిగలరు. అప్పుడు ఇంకా ఆవేదన. ముద్దాయిలకి శిక్ష పడితే మానసికంగానే తృప్తి, అరే మా నాన్న ఇంత ఘోరంగా చంపిన వ్యక్తులకు కూడా ఉరిశిక్ష పడిందో లేకపోతే యావజ్జీవ శిక్ష పడిందో అంటానికి. అసలు ఈ కేసులో సాక్షులు మిగలలేదు, ముద్దాయిలు మిగలలేదు, మేమేం చేయాలి, ట్రయల్ అని క్లోజ్ చేశారనుకోండి, అది ఇంకా జీవితకాలం కూడా భాగ్యమ్మ గారికి కానీ సౌభాగ్యమ్మ గారికి కానీ సునీతకు కానీ ఎంత బాధ అనిపిస్తుంది. తర్వాత వాళ్ళు బయట తిరుగుతున్నారు. ఎవరైతే తండ్రిని కోల్పోయి భర్తను కోల్పోయిన వాళ్ళేమో బాధతో కుమిలిపోతున్నారు. వీళ్ళు బాహాటంగా తిరుగుతున్నారు, చట్టసభల్లోకి అటెండ్ అవుతున్నారు, రాజకీయాల్లో అటెండ్ అవుతున్నారు, ఆ ప్రాంతంలో ప్రముఖులుగా చాలామంది అవుతున్నారు. అది ఇంకా బాధపడుతున్నారు. ఇప్పుడు సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థను కూడా ముందుకు వెళ్ళట్లేదు అంటే మరి గతంలో వీళ్ళ రాజకీయంగా ఉన్న పలుకుబడి లేకపోతే పట్టు ప్రభుత్వాల మీద ముందుకు వెళ్ళినట్ల. రామ్ సింగ్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మీదే ఒక ప్రైవేట్ కేసు పెట్టిన చరిత్ర కూడా ఇది. మీరు అన్నట్టు ఇప్పుడు దస్తగిరి చాలా రఫ్ అండ్ టఫ్, కానీ దస్తగిరిని కూడా జైల్లో ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ జైల్లో అతను కిరణ్, అతని పేరేంటి, డాక్టర్ ఉదయ్ రెడ్డి అనుకుంటాను, అతను శివశంకర్ రెడ్డి కొడుకు, అతను వెళ్ళి మెడికల్ క్యాంప్ రూపంలో ఆయన్ని బెదిరిస్తే తను ఇవాళ ఎస్పీకి అప్పీల్ చేసుకున్నాడు. 1+1కి ఉంది, నాకు భద్రత లేదు అని, ఒక ఎస్కార్ట్ ఇవ్వండి 2+2 అని. ఆయన కూడా అశోక్ కుమార్ గారు ఎస్పీ గారు కూడా వెంటనే గ్రహించాడు. ఎందుకంటే ఇంతమంది చనిపోతున్నప్పుడు అసలు కీలకమైన వ్యక్తి దస్తగిరి. నిజంగా కనుక దస్తగిరిని లేపేస్తే నిజానికి ఇంకా వాళ్ళు విచారించడానికి కూడా తగినంత సందర్భం కూడా ఉండదు, ఆధారాల్లో చెప్పే వ్యక్తి కూడా లేడు. కాబట్టి ఈయనకి దస్తగిరికి ఇది ఇవ్వటం అనేది కొంత ఒక ఊరట. ఈ కేసులో దస్తగిరిని కూడా లేపితే చేయగలిగింది కూడా ఏం లేదు. మీరు అన్నట్టు ఇది చాలా దారుణమైన సంఘటన, సిబిఐకి ప్రతిష్టాత్మకమైనటువంటి కేసే మరి. కానీ మరి వాళ్ళ చేతులకి సంఖ్యలు వేస్తున్న ఆ దేవుడు ఎవరో మనం చెప్పలేం. ఒక హోంగార్డ్కి ఆ కేసు ఇస్తే కూడా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని ఇంట్రాగేట్ చేస్తారు. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు మినిట్ టు మినిట్ అసలు ఆ ఇన్సిడెంట్ని ఒక సినిమా రీల్ లాగా వర్ణించి చెప్పిన వ్యక్తి ఆయన. ఎంతమంది వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎట్లా వచ్చారు, ఎక్కడ ఏమేమి కొట్టారు, ఆ తర్వాత తీసుకెళ్ళి ఏమేం చేశారు, ప్రొసీజర్ మొత్తం చెప్పేశాడు. అంటే అంత మినిట్ టు మినిట్ చెప్పగలిగిన వ్యక్తి, ఆయనకు అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఆయన్ని అడిగితే కనుక మొత్తం అన్నీ వచ్చేస్తాయి. అది పెద్ద రామ్ సింగ్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ కూడా అక్కర్లా,
పులివెందుల్లో ఉండే ఒక హోమ్ గార్డ్కి అప్పచెబితే కూడా ఫస్ట్ ఆయన తీసుకెళ్ళి కనుక అడిగితే తేలిపోయేది. మీరు అన్నట్టు సొంత డిపార్ట్మెంట్లో అంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ని విక్టిమైజ్ చేస్తే, మామూలుగా అయితే ఏదైనా ఒక పోలీస్ స్టేషన్లో ఒక చిన్న కానిస్టేబుల్ని ఎవడన్నా కొడితే ఆ పోలీస్ స్టేషన్లో వాడిని ఉతికి ఆరేసారక వాళ్ళు నిద్రపోరు. కసి అంటే మన సహచరుణ్ణి ఆడట కొడతాడా అని. అట్లాంటిది ఒక రామ్ సింగ్ మీద దర్యాప్తు సంస్థ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మీదే ప్రైవేట్ కేసు పెడితే వాళ్ళు మీరు అన్నట్టు కసిగా దాని దర్యాప్తుని త్వరగా పూర్తి చేయాలి. అంటే వాళ్ళని కసి లేదని కాదు, ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి. కానీ అంతకంటే బలమైన రాజకీయ శక్తి అక్కడ అడ్డం పడుతుంది. వీరు చెప్పారు అక్కడ ఉన్నది ఒకటే పార్టీ 2 సార్లు కూడా. ఈ కేసు 6 ఏళ్లలోనూ భారతీయ జనతా పార్టీ ఉంది. హోమ్ మినిస్టర్గా కూడా అమిత్ షా గారే ఉన్నాడు. అమిత్ షా గారికి లేకపోతే ప్రధాని మోడీ గారికి దత్తపుత్రుడిగా ఈయనకి పేరుంది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర సంబంధం ఉంది ఆయనతో. మరి ఆ కేసుని సొంత బాబాయ్ 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి సాల్వ్ చేయలేకపోయాడంటే ఆయన ఒక్క లెటర్ ఎప్పుడన్నా బహిరంగ లెక్క రాశాడా, లేకపోతే అప్పీల్ చేశాడా? లేదు మా బాబాయ్ కేసు గురించి కూడా నేను అమిత్ షాతో మాట్లాడానని ఎప్పుడన్నా ఢిల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడా? ఇప్పుడు ఆయన రమణ గారిని చీఫ్ జస్టిస్ చేయొద్దని ఆపమని లెటర్ రాశాడు. కానీ సొంత బాబాయ్ హత్య కేసుకు ఇన్నాళ్ళు అవటం, నేను ముఖ్యమంత్రిగా ఉండి మా కుటుంబానికి ఇది అవమానకరంగా ఉంది రాయాలి కదా. నువ్వు బాబాయ్ వదిలేసేయి. ఒక రాజకీయ నాయకుడు, ప్రముఖుడు, ఒక మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు, ఈయన అన్నట్టు ఒక రాజ్యసభ తప్ప అనేక పదవుల్లో ప్రజా జీవితంలో కడప జిల్లాలో ప్రజలలో తలలో 4గా ఉన్న వ్యక్తి ఆయన. మరి ఈయన చీఫ్ మినిస్టర్గా ఉండి ఒక లెటర్ కానీ ఒక అప్పీల్ కానీ చేయాలి కదా. అది చేయకపోగా తను వేసిన హైకోర్టులో ఉన్న పిటిషన్ కూడా విత్డ్రా చేసుకున్నాడు. అంటే మీరు అన్నట్టు దర్యాప్తు సంస్థలు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాయంటే దర్యాప్తు సంస్థలు కూడా పరిమితులు ఉన్నాయి. మన వ్యవస్థల్లో రాజకీయ నాయకులకు ఉన్నంత పవరు ఐపీఎస్లకు కానీ ఐఏఎస్లకు ఉండవు. వాళ్ళు నిజంగా బాగా హుషారుగా దర్యాప్తు చేసి సిన్సియర్గా తేలుద్దామని అనుకున్నా కూడా, ఇప్పుడు మొన్న మిర్యాల కూడా చూసాం మన అందరం కూడా. మిర్యాల రంగనాథ్ ఇవాళ హైడ్రా కమిషనర్గా ఉన్న రంగనాథ్ గారు ఆ రోజు ఎస్పీ. అక్కడ రాజకీయ శక్తులు లేవు కాబట్టి అది కూడా దీనంత క్లిష్టమైన కేసే ఒక రకంగా. అంటే దారుణాతి దారుణంగా చంపిన కేసు సుపారీ. ఇది సుపారీ ఉంది ఇందులో సుపారీ ఉంది, రాజకీయం ఉంది, అన్ని రకాలు ఉన్నాయి. మిక్స్డ్ పొట్లం అన్నమాట ఇది. అన్ని రకాలు ఉన్నా కూడా దాన్ని మరి ముందుకు వెళ్ళనివ్వటం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు, వాళ్ళ సొంత అన్న కొడుకు. మరి అక్కడ వాళ్ళకి అంత బలం కూడా లేదు. ఆ అమ్మాయికి అమృతకి ఏముంది? అమృతకి ప్రజల నుంచి పబ్లిక్ సపోర్ట్ తప్ప. కానీ అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేశారు. వాళ్ళ మీద రాజకీయ ఒత్తిడి కూడా లేదు. ఎందుకంటే అనేక సార్లు చెప్పారు, మీరంటే ఒకసారి కాదు, అనేక రకాల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్. ఒక ఆయన ఢిల్లీ లాయర్ వేసినప్పుడు చెప్పారు, రఘురామరాజు గారు వేసినప్పుడు చెప్పారు. అట్లా రకరకాల సందర్భాల్లో కూడా చెప్తా వస్తున్నారు. కానీ ఈ కేసు మాత్రం మినహాయింపు అన్నట్టుగా ఉంది. గతంలో ఇప్పుడు ఇండియాలో చట్టాలు చేసినప్పుడు ఏమైనా ఉంటుందంటే ప్రతిదానికి ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఉంటుంది. జమ్మూ కాశ్మీర్కి ఎప్పుడు దానికి వేరే ప్రతిపత్తి ఉంది. మొన్న మన మోడీ గారు రద్దు చేసే వరకు ఆ ప్రతిపత్తి ఉండటం వలన ప్రతి చట్టంలోనూ ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఎక్సెప్ట్ వివేకానంద రెడ్డి కేసుగా మనం బ్రాకెట్లో చూసుకోవాలన్నమాట. దేశమంతా ప్రజాప్రతినిధుల మీద కేసులు కానీ తీవ్రమైన కేసులు అన్నీ జరుగుతాయి. ఇది మాత్రం ముందుకు రావట్లేదు. అది తెరనకాలే తిరుగుతుంది. అప్పుడు ఆమె బాధ అదే కదా, నా తల్లి నేను పడుతున్నాను తప్ప ఇంకెవడో పట్టలేదని. సహజంగా ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోతే ఇతర అన్నదమ్ముల పిల్లలు అందరూ ఉంటారు. కానీ చంపినాళ్ళలోనే వీళ్ళందరూ ఉండిపోయారు. కాబట్టి ఇంక బాధపడటానికి ఇంకెవరున్నారు? ఇప్పుడు వీళ్ళిద్దరిని లేపడానికి కూడా ప్రయత్నం జరిగింది. సునీత మీద కూడా రెక్కి కండక్ట్ చేశారు. అప్పుడు ఆమె పోలీసులకి రిప్రజెంట్ చేసుకుంది. తెలంగాణ పోలీస్ కాబట్టి కొంత ఆ రోజు రక్షణ కలిపి ఆయన సొంత పేపర్లో చేశారు. అది ఎవరు ఇంకా ఏ పేపర్లో ఏ ఛానల్లో కూడా చేయలే. అక్కడే తెలిసిపోతుంది. ఒక గార్డు కూడా, హోమ్ గార్డు కూడా చెబుతాడు, ఈ పేపర్లోనే వేస్తున్నారంటే వీళ్ళకే ఉంది ఇక్కడ ఇంట్రెస్ట్ అని. మిగిలిన పేపర్లో ఇట్లేదు. కాబట్టి రాజకీయంగా అంత పలుకుబడి ఉన్న వ్యక్తులు చేసిన హత్య కాబట్టి ఇది మీరు అన్నట్టు సుప్రీంకోర్టు గీ పెట్టి అరిచినా, లేకపోతే సునీత్ గారు వెళ్ళిపోయి రాజ్యాంగ వ్యవస్థలన్నింటిలోనూ వినతి పత్రాలు ఇచ్చినా, అదే ప్రభుత్వాలు అక్కడ ఉన్నా కూడా, ఇవాళ కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా ఒక రకంగా ఇటు మాత్రం చూడటం లేదు. వివేకానంద రెడ్డి కేసు మాత్రం వాళ్ళు కన్ను పెట్టట్లా. మరి అది ఒక రకంగా వాళ్ళకు కూడా పరువు నష్టమే నామర్ద. బీజేపీ ఒక ఉనికిని దాని సామర్థ్యాన్ని కూడా ప్రశ్నించే కేసుగా మిగిలిపోయింది ఇది.